గణేశుడు మరియు పరశురామునికి మధ్య ఘర్షణ జరిగింది అని మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. పరశురాముడు విష్ణు యొక్క 6వ అవతారం. ఒకసారి పరశురాముడు తన గురువు భగవాన్ శివుడును కలవడానికి కైలాస పర్వతంకి వెళ్ళాడు. పరశురాముడు తన తపస్సుకు ప్రతిఫలంగా శివుని చేత ఒక శక్తివంతమైన పరశు అంటే గొడ్డలిని పొందాడు. పరశురాముడు కైలాసానికి చేరుకున్నప్పుడు గణేశుడు అతడిని ద్వారం వద్ద ఆపాడు. గణేశుడు వినయంతో శివుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి ఆయనను కలవడానికి అనుమతి ఇవ్వలేనని చెప్పాడు. కాని పరశురాముడు తన తత్వస్వభావానికి తగ్గట్టు దీనికి కోపగించి లోపలికి వెళ్లాలని పట్టుబట్టాడు. గణేశుడు తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ అతడికి నిరాకరించాడు. ఈ సంఘటనతో పరశురాముడు మరింత కోపంతో గణేశునితో తలపడి యుద్ధానికి దిగాడు. పరశురాముడు తన శక్తివంతమైన గొడ్డలిని గణేశునిపై విసిరాడు. అది చూసిన గణేశుడు ఆ గొడ్డలి తన తండ్రి శివుని చేత ఇవ్వబడిన వరం అని గణేశుడు గుర్తించి దానికి గౌరవం చూపించాడు. అందుకే ఆ గొడ్డలిని నిలిపేందుకు గణేశుడు తన వామపక్షదంతంపై గొడ్డలి దెబ్బను స్వీకరించాడు. దాంతో గణేశుని ఒక దంతం విరిగిపోయింది. ఈ ఘటనతో పరశురాముడు తన తప్పును గ్రహించి పక్షతపంతో గణేశుని పాదాల దగ్గర మొక్కి క్షమాపణ కోరాడు. గణేశుడు తన దయామయ స్వభావంతో పరశురాముడిని క్షమించాడు. ఇద్దరూ స్నేహపూర్వకంగా కలిసి తమ సంబంధాన్ని పునరుద్ధరించుకున్నారు. కథ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు. ఈ కథ గణేశుడు ఎందుకు ఒక విరిగిన దంతంతో దర్శనమిస్తాడో వివరిస్తుంది. గణేశుని విరిగిన దంతం ఇది త్యాగం, వినయం మరియు భక్తికి సంకేతం. పరశురాముడి కోపం. ఈ కథలో పరశురాముడి కోపం మనం కోపాన్ని నియంత్రించుకోవడం మరియు నిబంధనలను గౌరవించడం ఎంత ముఖ్యమో వివరిస్తుంది. ఈ కథలో గణేశుని భక్తి తన తండ్రి వరానికి గౌరవం చూపిస్తూ గణేశుడు త్యాగంతో తండ్రి పట్ల అపారమైన ప్రేమను చూపించాడు. ఈ కథ వినయం, భక్తి మరియు నియంత్రణ వంటి విలువలను బోధించే హిందూ పౌరాణిక గాథల్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. మీలో ఎంతమందికి ఈ కథ ముందే తెలుసు కామెంట్లో చెప్పండి. కొత్తగా మా వీడియోస్ చూస్తున్నవారు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.